కేంద్ర మంత్రి పదవికి బదులుగా కేసీఆర్ కి గవర్నర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఓ రకంగా కేసీఆర్ జాక్పాట్ కొట్టినట్టుగానే మనం భావించవచ్చు. కేసీఆర్ కి గవర్నర్ పదవిని ఆఫర్ చేయడం వెనుక కూడా బీజేపీ మరో బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి ఒకవేళ ఇక్కడ గవర్నర్ పదవిని ఏదైతే ఆఫర్ చేయడం వల్ల కేసీఆర్ ని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయొచ్చు. తద్వారా అంటే కేసీఆర్ యొక్క ముద్రను అంటే కేసీఆర్ ఒకవేళ రాష్ట్రానికే పరిమితమైనట్లయితే కనుక బీజేపీ రాష్ట్ర నాయకులకు బీఆర్ఎస్ క్యాడర్ మీద పూర్తిగా అధికారం చెలాయించే అవకాశం ఉండదు. పూర్తిగా వారిపైన కంట్రోల్ దొరికే అవకాశం ఉండదు. అందు గురించే ఒకవేళ కేసీఆర్ ని కనుక రాష్ట్రం నుంచి బయటకు పంపించినట్లయితే బీఆర్ఎస్ క్యాడర్ పైన పూర్తిగా నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. పూర్తిగా కంట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. సో అందు గురించే అటు కేసీఆర్ ను అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా కేసీఆర్ ని గవర్నర్ పదవికి పంపించడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీని సంతృప్తి పరచొచ్చు, కేసీఆర్ ని సంతృప్తి పరచొచ్చు. అదే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీకి ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చూసే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. అందు గురించే కేసీఆర్ ని గవర్నర్ పదవికి పంపిస్తా ఉంది. ఇక గవర్నర్ పదవి తీసుకోవడం ద్వారా కూడా కేసీఆర్ కు కూడా లాభం జరగబోతా ఉంది. కేసీఆర్ కూడా ఒక విధంగా జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ కేసీఆర్ మీద కొన్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు రాజకీయ వర్గాల్లో జోరుగా రూమర్స్ వినబడతానే ఉంది. విద్యుత్ కొనుగోళ్ల విషయం కానివ్వండి, లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, కేసీఆర్ ని ముద్దాయిగా చేర్చి కేసీఆర్ మీద విచారణ జరిపించడానికి అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తా ఉంది. సో ఒకవేళ అవన్నీ గనక ఒకవేళ ఏదైతే విచారణ జరిగే సమయంలో ఒకవేళ కేసీఆర్ మీద ఆరోపణలు నిజమైనట్లయితే గనక కేసీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జైలుకి వెళ్లే ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే గనక రాజ్యాంగబద్ధ పదవి అయినటువంటి గవర్నర్ పదవిలో ఉండడం ద్వారా విచారణ సంస్థల ఏదైతే విచారణ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా జైలుకి వెళ్లే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి కేసీఆర్ కు కూడా రెండు విధాల లాభం అయ్యే అవకాశం ఉన్నట్టుగానే కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మూడో ప్రతిపాదనకు వచ్చినట్లయితే గనక ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి కేటీఆర్ ను ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అటు రాష్ట్ర అధ్యక్ష పదవిని కోరుతూ ఉండడం వల్లనే ఈ యొక్క ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రకటించడం అనేది ఆలస్యం అవుతూ వస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉందో కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వడం అనేది దాని మీద కూడా బీజేపీ సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది బీజేపీ వద్దనే ఉండబోతా ఉంది. అటు బీఆర్ఎస్ కి మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవచ్చు. దక్కితే గనక ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చలు సాగుతా ఉన్నాయి. దానికి కూడా హరీష్ రావునే బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ పేరు విషయంలో మాత్రం బీజేపీ సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. విలీనం కి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ ఎటువంటి ఆలస్యం చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు నిజంగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరినట్లయితే గనక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని తట్టుకొని నిలబడడం చాలా కష్టమవుతుంది. అప్పుడు పార్టీ పూర్తిగా బలహీన పడింది అని అన్న తర్వాత అప్పుడు బీజేపీతో విలీనానికి సంబంధించిన చర్చలు సాగించినా కూడా ఇటువంటి ప్రతిపాదన పెట్టినా కూడా సరైన ఉపయోగం ఉండదు. కాబట్టే ఇప్పుడే విలీన ప్రక్రియని ముగించాలని అటు బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అందు గురించే బీఆర్ఎస్ పార్టీ ఈ విలీన ప్రక్రియకు సంబంధించి జోరుగా చాలా స్పీడ్ గా చర్చలు సాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో చూడాలి మరి ఇప్పటి వరకు ఈ గత 15-20 రోజుల నుంచి ఏదైతే చర్చలు జోరుగా సాగినాయో ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య విలీన ప్రక్రియకి సంబంధించి ఈ చర్చలు అనేది మనం అనుకున్నట్టుగా నిజంగానే ఒక కొలిక్కి వస్తాయా, లేదు కొలిక్కి వచ్చినట్టుగా కనబడి చివర్లో ఏమైనా మిగిలిపోతాయా అనేది తెలియాలంటే మరో 1 వారమో 2 వారాల్లో మనం వేచి చూడక తప్పని పరిస్థితి.